హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తరమ. ఈరోజు మనం సొగస్యుడు తరమలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం గీతాకృష్ణలో ఆషాఢ మాసం సందర్భంగా ఎలాంటి డిస్కౌంట్ సేల్ ఉందో, అలాగే ఎలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయో చూసేద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో మోహన్ రావు గారు. హలో. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఆల్ వెరైటీస్ చూపిస్తామండి. మరి ఆషాఢ మాసం వచ్చేసింది. అవునండి. లేడీస్ కి ఫేవరెట్ మంత్ ఇదంతా కూడా. సారీస్ కొనుక్కోవచ్చు, డిస్కౌంట్ ఆఫర్స్ ఉంటుంటాయి. మరి మీ షోరూమ్ లో ఎలాంటి డిస్కౌంట్ ఆఫర్స్? మా షోరూమ్ లో ప్రత్యేకంగా కంచిపట్టు మీద 50% ఇస్తున్నాం. ప్యూర్ కంచిపట్టు. ప్యూర్ కంచిపట్టు మీద 50%. నెక్స్ట్ ఉప్పాడ పట్టు లైట్ వెయిట్ దాని మీద 40% ఇస్తున్నాం. 40% డిస్కౌంట్. టోటల్ గా ఆల్ వెరైటీస్ అన్ని ఫ్యాన్సీస్ మీద 10 to 50 ఇస్తున్నాం. అంటే ఫ్యాన్సీ సారీస్ మీద అన్నిటి మీద కూడా 10% నుంచి అప్ టు 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం. అంటే ఒక సారీ అంటే రెండు సారీస్ తీసుకెళ్ళొచ్చు. అవునండి. మరి ఫస్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? కంచిపట్టు. ఓకే. ఇది బ్రైడల్ కలెక్షన్ అండి. బ్రైడల్ కలెక్షన్, ట్రెడిషనల్ కలర్. పళ్ళు వచ్చేసి కొంచెం కాంట్రాస్ట్ కలర్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా డార్క్ గ్రీన్ కలర్ ఉంది. అక్కడ చూసినట్లయితే లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్, అంటే 2 కలర్స్ కాంబినేషన్ అనమాట. లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. మెయిన్ శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కూడా మిక్స్ చేస్తూ మనకి లెమన్ ఎల్లో థ్రెడ్ కూడా యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న మ్యాంగో డిజైన్స్ అండ్ చెక్స్ డిజైన్ కనిపిస్తుంది. ఒక మ్యాంగో వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ కలర్ ఉంటే, ఇంకొక మ్యాంగో వచ్చేసరికి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. టోటల్ గా మనకి లీఫ్ డిజైన్ లో మనకి లీఫ్ వర్క్ టైప్. లీఫ్ డిజైన్ లో మళ్ళీ సేమ్ మనకి శారీ కలర్ బ్యాక్గ్రౌండ్ మనకి మళ్ళీ కలర్ మనకి ఒక లీఫ్ డిజైన్ మళ్ళీ ఇచ్చాడు. అంటే వేరే కలర్ థ్రెడ్ యూస్ చేయకుండా సారీ మ్యాచింగ్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ కనిపించేటట్లు 2 సైడ్స్ కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది యాడ్ చేశారనమాట. ఒకసారి టోటల్ సారీ అంతా చూద్దాం. రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా మనకి థ్రెడ్ వర్క్ తో పాటు విత్ జరీ మిక్స్ చేశారు. బోర్డర్స్ కూడా మనకి కల్నీత బ్యాక్గ్రౌండ్ తోనే ఇచ్చారండి. 2 కలర్స్. పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన కూడా 2 డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నటువంటి డిజైన్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక లీఫ్ వర్క్ వచ్చేసి పెటల్ డ్రాప్ టైప్ లో ఉంటుంది. ఇంకొక ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే మనకి సర్కిల్ టైప్ లో ఇచ్చారు. దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ లో ఏ 2 కలర్స్ అయితే యూస్ చేశారో, అంటే బాటిల్ గ్రీన్ కలర్ అండ్ లెమన్ ఎల్లో, ఆ కలర్ తోనే మనకి డిజైనింగ్ వచ్చింది. అంటే ఎక్కడ కూడా మనకి మ్యాచింగ్ అనేది మిస్ అవ్వకుండా మనకి డిజైన్ చేశారు. ప్లస్ మనకి ఏంటి రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిజైనర్ బోర్డర్ అనమాట. ఇదే బోర్డర్ మనకి ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ బాటిల్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. దానిపైన మనకి మరూన్ థ్రెడ్ వర్క్ కూడా యూస్ చేశారండి. ఒక మ్యాంగో డిజైన్ ఏదైతే ఉందో రెగ్యులర్ టైప్లో మ్యాంగో కాకుండా కొంచెం షార్ప్గా వచ్చే విధంగా మ్యాంగోస్ అన్ఈవెన్గా తీసుకున్నారు. ఒక మ్యాంగో వచ్చేసరికి లోపల గ్రీన్ కలర్, పైన అంతా కూడా మరూన్ కలర్ మిక్స్తో ఉంటుంది. ఇంకొక మ్యాంగో వచ్చేసి మనకి మొత్తం కూడా గ్రీన్ కలర్, లోపల మరూన్ కలర్ మిక్స్. టోటల్ అంతా కూడా డిజైనింగ్కి అవుట్లైన్ మొత్తం కూడా జరీతో బాగా హైలైట్ చేశారు. రెగ్యులర్గా బిగ్ సైజ్ ఫ్లవర్స్, క్రీపర్స్ ఈ టైప్లో కాకుండా ఓన్లీ మ్యాంగో డిజైన్తోనే మనకి టోటల్ శారీ అంతా కూడా ట్రెడిషనల్గా డిజైన్ చేస్తారు. ప్యూర్ కంచిపట్టు శారీ బ్రైడల్ కలెక్షన్. ప్లస్ ఇప్పుడు మనకి ఆషాఢ మాసం సందర్భంగా 50% డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఏ రేట్ అయితే చెప్తారో దాంట్లో 50% మనకి తక్కువకి వచ్చేస్తుంది. దీనికి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి. డిజైనర్ బ్లౌజ్. సేమ్ శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే టైప్లో మనకి ఇక్కడ బోర్డర్స్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ప్లస్ మిడిల్ పార్ట్ అంతా ఏదైతే ఉందో 2 కలర్స్ కాంబినేషన్, లైట్ లెమన్ ఎల్లో కలర్ అండ్ బాటిల్ గ్రీన్ అదే మిక్స్ ఉంటుంది. డిజైనింగ్ లో మాత్రం కొంచెం చేంజ్ చేశారు. మ్యాంగో డిజైన్ అలాగే జిగ్జాగ్ డిజైన్. ఇంకా వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 6990 రూపీస్. డిస్కౌంట్ తీసేసిన తర్వాత 6990 రూపీస్ కి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ అండి, వైదేహి పట్టు. లైట్ వెయిట్ లో వైదేహి చెక్స్. వైదేహి పట్టు హాఫ్ అండ్ హాఫ్ లంగావోని స్టైల్. చాలా బ్యూటిఫుల్ లేడీస్ ఫేవరెట్ కలర్. లైట్ క్రీమ్ అండ్ పింక్ కలర్. శారీ మొత్తం కూడా మనకి చెక్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లంగావని స్టైల్లో ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే టోటల్గా రాణి పింక్ డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానికి ఏంటంటే అటు ఇటు కూడా మనకి ఒక బోర్డర్ స్టైల్లో 2 సైడ్స్ మ్యాంగోస్ని యాడ్ చేసి మధ్యలో మనకి డ్రాప్ కొంచెం డైమండ్ లుక్ ఉండే డిజైన్ ఇచ్చారనమాట. ఇదే డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా సింగిల్ లైన్ కాకుండా డబుల్ లైన్ లాగా తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బొకే స్టైల్లో ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఎక్కడ కూడా వేరే కలర్ థ్రెడ్ అనేది యూస్ చేయకుండా టోటల్గా మనకి గోల్డ్ కలర్తో బాగా హైలైట్ చేశారనమాట శారీని. ఇది షోల్డర్ పార్ట్ అండి, చెక్స్ పార్ట్ అంతా.
ఇది లంగావని స్టైల్ కాబట్టి ఇది 2.5 మీటర్స్ మనకి మొత్తం కూడా క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ చెక్స్ వస్తుంది. ఒక చోట బేబీ పింక్, తర్వాత డార్క్ పింక్ అండ్ క్రీమ్ కలర్ 3 కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే ఇక్కడున్న కలర్స్ లైన్ అనేది మనకి బోర్డర్ లో కూడా కంటిన్యూ అవడం వలన ఇక్కడ కూడా మనకి ఏంటంటే కొంచెం లైన్స్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. లైట్ పింక్ అంటే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో పింక్ కలర్ బోర్డర్ ఒకటి, లైట్ క్రీమ్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఒక లైన్, అట్లా మనకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా చెక్స్ డిజైన్ వస్తుంది. కుచిళ్ళ పార్ట్ లో పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ అదే కలర్, అంటే స్టార్టింగ్ నుంచి అదే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఓకే, ఇదంతా కూడా మనకి కుచిళ్ళ పార్ట్ అండి. క్లియర్ గా మనకి లంగావని స్టైల్ తెలుస్తుంది, ఎందుకంటే మొత్తం షోల్డర్ పార్ట్ చెక్స్ ఉంది. ఇక్కడ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీ స్టైల్ తీసుకున్నారు. టోటల్ గా పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దాంట్లో ఏంటంటే మనకి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ తో ఒక లీఫ్ వర్క్, అది కూడా ప్లెయిన్ లీఫ్ లాగా కాకుండా లోపల మనకి లైన్స్ లాగా వచ్చే విధంగా ఒక డిజైనర్ లీఫ్ తీసుకున్నారు. ఇంకొకటి టోటల్ గా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. మొత్తం దగ్గరగా సారీ అంతా కూడా 2.5 మీటర్ షోల్డర్ పార్ట్ తర్వాత ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ బ్యూటిఫుల్ కలర్ఫుల్ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? ఓకే, చెక్స్ బ్లౌజ్ ఇచ్చారు. చెక్స్ బ్లౌజ్ ఇచ్చారు. అంటే షోల్డర్ పార్ట్ ఏదైతే చెక్స్ ఇచ్చారో ఆ సేమ్ డిజైన్ తోనే మనకి ఇట్లాగే కంటిన్యూ చేశారనమాట. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఇది లైట్ వెయిట్ ఉప్పాడా అండి? లైట్ వెయిట్ ఉప్పాడా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 6300 ఆఫ్టర్ డిస్కౌంట్. డిస్కౌంట్ తీసేసిన తర్వాత 6300 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈ ఆషాఢ మాసం వరకు మాత్రమే ఉండి ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది నడుస్తుంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వల్కలం అండి, ఫ్యాన్సీ సారీ. వల్కలం ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీ. ఎల్లో పింక్ అండ్ బ్లూ కలర్ మిక్స్ ఉంది. ఇది కొంచెం జూట్ మిక్స్ కూడా ఉంది డిజైనింగ్ లో. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. మెయిన్ సారీ కలర్ వచ్చేసి ఎల్లో అండి. దానికి ఏంటంటే పింక్ కలర్ తో ఒక లేయర్ లాగా పైన డిజైన్ చేశారు. మిడిల్ బ్లాక్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. ఎందుకంటే సారీ అంతా కూడా మనకి డిజైన్ వచ్చింది కాబట్టి పళ్ళులో కూడా డిజైన్ ఇచ్చినట్లయితే కనుక సేమ్ అయిపోతుంది. సో వేరియేషన్ కనిపించడం కోసం మనకి పళ్ళు మొత్తం కూడా ఒక 1/2 మీటర్ కలర్ఫుల్ గా పింక్ కలర్, అలాగే 2 సైడ్స్ ఎడ్జెస్ లో మనకి జరీ బోర్డర్ తో డిజైన్ చేశారు. 1/2 మీటర్ మాత్రమే ఇచ్చినా కూడా సారీ అంతా డిజైన్ వచ్చేసరికి చిన్న పళ్ళు అనేది తెలియడం లేదు. సారీ మొత్తం అండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. ఫస్ట్ మన పైన బోర్డర్ చూద్దాము. పైన బోర్డర్ చూసినట్లయితే చిన్న గోట్ వర్క్ టైప్ లో మనకి ఆరెంజ్ కలర్ మిక్స్ చేసి దాని కింద మనకి మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో గోల్డ్ బోర్డర్ ఇచ్చారు. ఎల్లో అవడం వల్ల ఏంటంటే ఇది సెల్ఫ్ కలర్ కలిసింది, కానీ ఇక్కడ మనకి ఆరెంజ్ బోర్డర్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా వల్కలం మెటీరియల్. ఓకే, ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో షేడ్ ఇచ్చారు. దాని పైన అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ క్రీపర్ వర్క్ కింద నుంచి స్టార్ట్ చేసి పైన బోర్డర్ వరకు టచ్ అయ్యే విధంగా స్ట్రైట్ లైన్స్ లాగా క్రీపర్ వర్క్ ఇచ్చారు. ఈ క్రీపర్ వర్క్ లో కూడా మనకి థ్రెడ్ వర్క్ లోనే మనకి జూట్ మిక్స్ కూడా ఉంటుంది. శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫుల్ కాంట్రాస్ట్ డిజైనింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. దీంట్లో అంటే ఎల్లో మీద మనకి బ్లూ వచ్చేసరికి కాంట్రాస్ట్ డిజైన్ వచ్చింది. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. మరి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. సేమా రన్నింగ్ ఎల్లో. మనం కాంట్రాస్ట్ కావాలి అనుకుంటే పింక్ కన్నా కూడా బ్లూ కలర్ డిజైన్ ఎక్కువ ఉంది కాబట్టి బ్లూ కలర్ కి ఎల్లో కలర్ తో పైపింగ్ ఏదైనా చేయించుకుంటే బాగుంటుందండి. మొత్తం కూడా ఇట్లా ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్ కూడా సేమ్ శారీలో ఉన్నటువంటి ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్. 1 సైడ్ వచ్చేసరికి పళ్ళులో ఏదైతే ఓన్లీ గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుందో ఆ బోర్డర్ ని మాత్రమే యాడ్ చేశారు. దీన్ని మనకి నెక్ పార్ట్ చేసుకోవచ్చు. నెక్ కానీ లేదు అంటే గోట్ వర్క్ లాగా చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1975 రూపీస్. వనస్థలిపురం గీతాకృష్ణలో మరికొన్ని డిజైనర్ శారీస్ చూసే ముందు సొగస్చూడు తర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సొగస్చూడు తర్మా. నెక్స్ట్ సారీ ఉప్పాడ సీకో. లైట్ వెయిట్ అండి. బోర్డర్స్ మాత్రం 3 కలర్స్ వేరియేషన్ బోర్డర్స్. పళ్ళు చూసినట్లయితే సారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు సారీ మొత్తం కూడా. పళ్ళు చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ 30 మీటర్ పళ్ళు వరకు తీసుకున్నారు. కాకపోతే దీంట్లో ఏంటంటే ఫ్లవర్స్ డిజైన్ అనేది సైజెస్ లో వేరియేషన్ ఇచ్చారు. అంటే మనకు ఒక 5-6 లైన్స్ వచ్చేసరికి ఇదే సైజ్ సేమ్ సైజ్ తోనే మనకి లోటస్ ఫ్లవర్. ఇది గోల్డ్ కలర్, గ్రీన్ కలర్, మళ్ళీ ఆల్టర్నేట్ గా అన్నమాట మళ్ళీ గోల్డ్ అండ్ పింక్ కలర్ అట్లా తీసుకున్నారనమాట. అంటే 3 కలర్స్ వేరియేషన్, గోల్డ్, గ్రీన్, మళ్ళీ పింక్ కలర్. ఇదే డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇంకొక
ఇంకొక 3 లైన్స్ కూడా యాడ్ చేశారు. కాకపోతే ఇప్పుడు మనం చూసిన సైజ్ కన్నా కూడా బిగ్ సైజ్ లో ఉంటుంది. కింద మనకి క్రీపర్ పార్ట్ కూడా యాడ్ చేశారు. గోల్డ్ కలర్ లాస్ట్ లైన్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ చిన్న బర్డ్ టైప్ లో ఇచ్చేసి గోల్డ్ కలర్ కూడా యాడ్ చేశారు. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. చూడడానికి సారీ సింపుల్ గా ఉంది, కానీ బోర్డర్స్ మాత్రం కలర్ఫుల్ గా హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారు. పైన గోల్డ్ కలర్ బోర్డర్, గ్రీన్ పింక్, మళ్ళీ అంటే గ్రీన్ కలర్ పింక్ కలర్ ఏదైతే ఉందో ప్లెయిన్ బోర్డర్స్, ఈ 2 కలర్స్ కాంబినేషన్ తో లైన్స్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్. ఓకే, ఇక్కడ ఏ కలర్స్ అయితే చూస్తున్నామో 3 కలర్స్, ఈ 3 కలర్స్ కాంబినేషన్ తోనే మధ్యలో మనకి చిన్న చిన్న మ్యాంగో బుటీస్ ఇచ్చారు. గ్రీన్ కలర్, అలాగే గోల్డ్ అండ్ పింక్ కలర్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ ఈక్వల్ గా మెయింటైన్ చేశారనమాట డిజైనింగ్ అనేది. మరి బ్లౌజ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి. గ్రీన్ కానీ పింక్ కానీ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ సారీకి వచ్చేసి మనకి బ్లూ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 3900. డిస్కౌంట్ తీసేసిన తర్వాత 3900 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈ టైంలో కొంటేనే మనకి సేవ్ చేసుకోవచ్చు మనీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వరుదిని అండి, లైట్ వెయిట్ పట్టు. లైట్ వెయిట్ పట్టు ప్లస్ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్. ప్యారెట్ గ్రీన్ చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి. ఓకే, టోటల్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ప్యాటర్న్ కూడా డిఫరెంట్. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు. పళ్ళులో లైట్ పింకిష్ కలర్ కూడా కనిపిస్తుంది. ప్యారెట్ గ్రీన్ కలర్ తో పాటు పింక్ కలర్ కూడా యాడ్ చేశారు. ఇదంతా కూడా మనకి ఏంటంటే 1 మీటర్ పళ్ళు అంతా కూడా జరీతోనే, హెవీ జరీ కాకుండా డల్ ఫినిషింగ్ జరీతో ఒక క్రీపర్ లాగా, మ్యాంగోస్ తో ఒక క్రీపర్ లాగా ఇచ్చారు. ఒక మ్యాంగో వచ్చేసరికి పింక్, ఇంకొక మ్యాంగో వచ్చేసరికి గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఇది 1 మీటర్ పళ్ళు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 కలర్స్ వేరియేషన్, బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ తో ఒకటి, తర్వాత పింక్ అండ్ గ్రీన్ కలర్ తో ఒక బోర్డర్, 2 బోర్డర్స్ ఇచ్చారు. ఒక బోర్డర్ లో చూసినట్లయితే టోటల్ గా మనకి క్రీపర్ పార్ట్ ఉంటుంది జరీతో. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే పళ్ళులో ఏ 2 కలర్స్ అయితే ఇచ్చారో పింక్ అండ్ గ్రీన్ కలర్ తో సర్కిల్స్ టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇదే బోర్డర్ సెకండ్ వైపు. రెండు వైపులా కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మొత్తం కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఎక్కువ కనిపిస్తుంది. మనకి మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చారు కదా, దాంట్లో ఈ గోల్డ్ కలర్ ఏదైతే ఉందో అది ఆ మ్యాంగోని మాత్రమే మనకి జరీతో హైలైట్ చేశారు. మిగిలిందంతా కూడా శారీ కలర్ కాంబినేషన్ తోనే ఉంటుంది టోటల్ శారీ అంతా కూడా. ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ కల్నేత. శారీలో మిడిల్లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో మ్యాంగోస్ ని హైలైట్ చేస్తూ జరీతో, అది ఏంటంటే మనకి సేమ్ సెల్ఫ్ కలర్ తో ఇచ్చారు, గోల్డ్ కలర్ మిక్స్ చేయకుండా. ప్లస్ బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ శారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ కేవలం 2495. 2495 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అంటే 2500 రూపీస్లో వచ్చేస్తుంది. చాలా చీప్. దీంట్లో కలర్స్ ఉంటాయా? ఉన్నాయండి. ఈ ప్రైస్లో, ఈ ప్రైస్లో కలర్స్, ఈ రేట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంటుంది. డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. డిజైన్స్ చేంజ్ అవుతుంటాయి. అంటే డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అస్సాం సీకో మెటీరియల్. పళ్ళు పార్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మధ్యలో మనకి డ్రాప్ టైప్ లో ఇచ్చేసి చిన్నగా బడ్ లాగా కింద ఇచ్చారనమాట. ఇది మిడిల్ బ్లాక్ ఉంటుంది. 2 సైడ్స్ ఎడ్జెస్ బోర్డర్ చూసినట్లయితే 2 లైన్స్ తో మనకి ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇక్కడ ఫ్లవర్ బోర్డర్ కి, ఇక్కడ ఫ్లవర్ బోర్డర్ కి మనకి చేంజ్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి మధ్యలో కొంచెం 4 పెటల్స్ తో ఫ్లవర్ తీసుకుని హాఫ్ ఫ్లవర్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్ 2 సైడ్స్ ఉంటుందండి. 2 సైడ్స్. కాకపోతే పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి 3 బోర్డర్ స్టైల్ ఇచ్చారు. మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో అది స్టార్టింగ్ లో ఇచ్చేసి దాని తర్వాత మనకి ఒక 5 to 6 లైన్స్ చిన్న చిన్న డైమండ్స్ ఉన్న డిజైన్ ఇచ్చారు. తర్వాత వచ్చేసరికి మనకి ఒక లీఫ్ వర్క్, మ్యాంగో షేప్ లో ఉన్నటువంటి లీఫ్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషనే. చంద్రకాంత కలర్ బ్యాక్గ్రౌండ్ కి గోల్డ్ కలర్ వచ్చేసరికి డిజైన్ అనేది బాగా హైలైట్ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న లీఫ్ వర్క్ తో ఉన్నటువంటి ఒక ఫ్లవర్ షేప్ అన్నమాట. చాలా క్యూట్ గా ఉంది. మొత్తం శారీ అంతా కూడా దగ్గర ఇచ్చారు. అంటే ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ కింద ఉన్న బోర్డర్ అనేది బాగా హైలైట్ అయ్యే విధంగా, జరీ ఎక్కువ కనిపించే విధంగా ఇచ్చి పైన అంతా కూడా చిన్న చిన్న బుటీస్ లాగా డిజైన్ చేశారనమాట. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, కానీ ఈ సారీకి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ కలర్ గోల్డ్ కలర్ గోట్ వర్క్ చేయించుకోవచ్చు. సారీలో పళ్ళులో ఏదైతే ఫ్లవర్ డిజైన్ 2 లైన్స్ ఇచ్చారో దాంట్లో 1 లైన్ ని మనకి బోర్డర్ లో ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ 2385 రూపీస్. డిస్కౌంట్ తీసేసిన తర్వాత 2385 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్స్ ఉన్నాయా అండి? ఉన్నాయండి, కలర్స్ ఉన్నాయి. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జైపూర్ ఫ్యాన్సీ అండి. జైపూర్ ఫ్యాన్సీ లైట్ స్టిఫ్ మెటీరియల్. అండి, మల్టీ కలర్ షేడ్. మల్టీ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. కొంచెం గ్లాసీ లుక్ ఉన్నటువంటి మెటీరియల్. టోటల్ గా ఫ్యాన్సీ శారీ ఇది. కాకపోతే ఫ్యాన్సీ శారీ అనగానే మనకి ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది కదా, ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా కంఫర్టబుల్ గా ఉండే విధంగా మనకి ఏంటంటే కొంచెం స్టిఫ్ మెటీరియల్లోనే ఈ యూత్ కట్టుకున్నా వాళ్ళకి కూడా సెట్ అయ్యే విధంగా మనకి మొత్తం మల్టీ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. పళ్ళులో బ్యాక్గ్రౌండ్ మాత్రం గ్రేప్ కలరే ఉంటుంది, కానీ ఒక చోట ఆరెంజ్, గోల్డ్ కలర్,
గ్రీన్ కలర్, మళ్ళీ అగైన్ గోల్డ్ కలర్ తో సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. టోటల్ గా 2 సైడ్స్ ఎడ్జెస్ లో మనకి బోర్డర్ లాగా లీఫ్ వర్క్ అనేది యాడ్ చేశారు. అక్కడ ఎన్ని కలర్స్ అయితే మనకి పళ్ళులో చేంజ్ చేశారో ఈ బోర్డర్ లో కూడా మనకి లీఫ్ వర్క్ లో అన్ని కలర్స్ చేంజ్ అవుతూ వస్తాయి. సారీ మొత్తం టోటల్ ఎక్కడా కూడా గ్యాప్ అనేది రాకుండా బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా మనకి చెక్స్ టైప్ ఆఫ్ లైన్స్, అది కూడా మనకి చూడండి గ్రీన్ కలర్, లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్, ఆరెంజ్, ఎల్లో, బ్లూ, పింక్, అంటే మల్టీ కలర్తో లైన్స్ లాగా చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకుని దానిపైన మనకి ఇంతకుముందు పళ్ళులో ఏదైతే లీఫ్ వర్క్ చూసామో ఆ లీఫ్ వర్క్ బోర్డర్ 2 సైడ్స్ ఇచ్చారు. కాకపోతే పైన వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్, కింద వచ్చేసరికి పింక్ కలర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా ఆరెంజ్ కలర్తో సర్కిల్స్ అండ్ క్రీపర్ పార్ట్, సేమ్ డిజైన్ గోల్డ్ కలర్, సేమ్ డిజైన్ మనకి గ్రీన్ కలర్. కింద బోర్డర్ బాగా హైలైట్ చేశారండి, దీంట్లో డిజైన్ అనేది చేంజ్ చేశారు. కింద బోర్డర్ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ మ్యాంగోస్ డిజైన్, మళ్ళీ అగైన్ ఒక బిగ్ మ్యాంగోని, అంటే టోటల్ గా డిజైనర్ టైప్ లో క్రియేట్ చేశారు. సేమ్ మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో గ్రేప్ కలర్, బ్లౌజ్ చెక్స్ సేమ్ బోర్డర్, పైన వచ్చేసరికి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బోర్డర్, కింద పింక్ కలర్ బోర్డర్. ఇంకా డిజైన్ మనం ఇంకేం చేయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే శారీ మొత్తం డిజైన్ వచ్చింది. బ్లౌజ్ బ్యాక్గ్రౌండ్ లో కూడా మల్టీ కలర్ లో చెక్స్ వచ్చింది కాబట్టి. ఈ శారీ కాస్ట్ కేవలం 950 రూపీస్. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఓన్లీ 950 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ ఓన్లీ ఆషాఢ మాసం వరకు మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అంతేకాదు మనకి గీతాకృష్ణ టోటల్గా కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్, జెంట్స్కి అలాగే కిడ్స్కి కూడా మనకి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి. దట్టు మనం ఇక్కడ శారీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి మ్యాచింగ్ జ్యువెలరీ కూడా మనకి 1 గ్రామ్ గోల్డ్ ఇక్కడ అవైలబుల్ ఉంది. మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి, ఎవరు మిస్ అవ్వకుండా ఒకసారి విజిట్ చేయండి. వనస్థలిపురం గీతాకృష్ణలో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగస్చూడు తర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్చూడు తర్మా. నెక్స్ట్ సారీ, నెక్స్ట్ మొనాలిసా అంటారండి. ఇది మొనాలిసా సారీ, రింకిల్ క్రేప్, రింకిల్ షిఫాన్, కిందేమో క్రషర్ టైప్ వస్తుంది. ఓకే, కింద షేడెడ్ అండి, స్కర్ట్ బాటమ్ స్టైల్. పళ్ళు అండి, పళ్ళు మొత్తం టోటల్ ఆల్ ఓవర్ అండి. ఇది సారీ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ ఉంటుంది. కాకపోతే ఇది మొత్తం కూడా ప్యూర్ షిఫాన్ మెటీరియల్. కింద వచ్చేసరికి మనకి కొంచెం రింకిల్ టైప్ ఆఫ్ షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు, దట్ టు షేడెడ్ తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే ఫ్లవర్ లో ఏ కలర్స్ అయితే 2 కలర్స్ ఇచ్చారు, రెడ్ అండ్ గ్రీన్ కలర్, సేమ్ కలర్ మ్యాచింగ్ మిస్ అవ్వకుండా మనకి బోర్డర్ లో రా సిల్క్ మెటీరియల్ రెడ్ కలర్, గ్రీన్ కలర్ తో బోట్ వర్క్. ఇది మనకి 3 సైడ్స్ ఉంటుంది. ఓకే, శారీలో ఎల్లో షేడ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఎల్లో షేడ్ మొత్తం కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్, ఎక్కువ లీవ్స్ అనేది కనిపించకుండా ఓన్లీ క్రీపర్ టైప్లో క్రియేట్ చేస్తారు, కొంచెం డిఫరెంట్గా అనమాట. మొత్తం కూడా మళ్ళీ క్రీపర్స్తో పాటు లీవ్స్ ఇస్తే శారీ మొత్తం గాడి అయిపోతుంది. మళ్ళీ కింద సేమ్ కలర్ బోర్డర్ ఉంటుంది కాబట్టి పై అంతా కూడా మంచి సైలెంట్ లుక్ ఉండే విధంగా ఓన్లీ ఫ్లవర్స్ బాగా హైలైట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. ప్లస్ కింద మొత్తం థ్రెడ్ వర్క్, స్కర్ట్ బాటమ్ స్టైల్ ఇచ్చారు. వావ్, ఇక్కడంతా కూడా లైట్ గ్రీన్ కలర్ పైన డార్క్ గ్రీన్ కలర్తో స్ట్రైప్స్ టైప్లో తీసుకున్నారు. ప్లస్ దాంతోపాటు మనకి థ్రెడ్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఈ శారీలో ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఎల్లో అండ్ రెడ్ ప్లస్ గ్రీన్ కలర్, ఈ 3 కలర్స్తో మనకి ఫ్లవర్ డిజైన్ అనమాట. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా రెడ్ అండ్ ఎల్లో కలర్ ఇచ్చారు, అంటే లీఫ్ అండ్ క్రీపర్. ఫ్లవర్ వచ్చేసరికి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ థ్రెడ్ వర్క్ అనేది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ సేమ్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు, సెల్ఫ్ డిజైనింగ్. ఓకే, అంటే శారీ డిజైన్ కాకుండా మనకి ఇట్లా వేవ్స్ లాగా ఉండే విధంగా ఇచ్చారు. ఎల్లోలో అలాగే సేమ్ డిజైన్ వచ్చింది, అలాగే గ్రీన్లో కూడా సేమ్ డిజైన్ ఇచ్చారు. ప్లస్ శారీలో ఉన్నటువంటి బోర్డరే లైట్ వెయిట్లో షిఫాన్ మెటీరియల్లో డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఈ సారీ కాస్ట్ 795 రూపీస్, ఓన్లీ 795 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది, డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. క్రేప్ షిఫాన్ అండి, జలక్ అంటారు దీన్ని. క్రేప్ షిఫాన్ మెటీరియల్, ఫుల్ ఫాలింగ్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది. శారీ మెయిన్ కలర్ వచ్చేసి మనకి యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన డార్క్ గ్రీన్ కలర్తో స్ప్రే టైప్లో డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. ఆ 1 మీటర్ పళ్ళులో కూడా మనకి 2 వేరియేషన్స్. మిడిల్ పార్ట్ అంతా కూడా యాపిల్ గ్రీన్ కలర్ పైన డార్క్ గ్రీన్తో డాట్స్ కొంచెం ఇట్లా లైన్స్ లాగా ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్లో
ఫ్లవర్ డిజైన్ లో చాక్లెట్ కలర్ తో లీఫ్ వర్క్, పింక్ కలర్ ఫ్లవర్ వర్క్, అలాగే సేమ్ డిజైన్ ఎల్లో అండ్ చాక్లెట్ కలర్ తో తీసుకున్నారు. ఇది మిడిల్ పార్ట్. ఎడ్జెస్ లో చూసినట్లయితే ఒక టర్నింగ్ క్రీపర్ ని కలర్ఫుల్ గా ఉండే విధంగా 3 కలర్స్ వేరియేషన్. ఇక్కడ చూసినట్లయితే మీకు స్నఫ్ కలర్ అండ్ ఎల్లో గ్రీన్, మళ్ళీ తర్వాత వచ్చేసరికి స్నఫ్ అండ్ పింక్, అలాగే యాపిల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్, ఇట్లా మనకి 3 to 4 కలర్స్ వేరియేషన్ తో కలర్ఫుల్ గా ఉండే విధంగా బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీకి మెయిన్ పళ్ళు చెప్పుకోవాలి, ఎందుకంటే బ్రైట్ గా తీసుకున్నారనమాట పళ్ళు మొత్తం. అటు ఇటు కూడా మనకి సర్కిల్స్ డిజైన్. సేమ్ ఇక్కడ ఏదైతే క్రీపర్ పార్ట్ చూస్తున్నామో ఇదే బిగ్ సైజ్ లో ఉంటుంది సారీ మొత్తం కూడా. పైన సింపుల్ బోర్డర్ అయినా కూడా డార్క్ కలర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ సింపుల్ గా ఉంది అని తెలియకుండా మంచి బ్రైట్ కలర్ గా తెలుస్తోంది. ఎల్లో కలర్, పింక్ కలర్, అలాగే చాక్లెట్ కలర్, 3 కలర్స్ తో ప్లెయిన్ ఇచ్చారనమాట బోర్డర్స్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చెక్స్, యాపిల్ గ్రీన్ కలర్ కి డార్క్ కలర్ తో చెక్స్ తీసుకుని దాంట్లోనే మనకి ఏంటంటే ప్లెయిన్ గా కాకుండా కొంచెం స్ప్రే లైన్స్ లాగా తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది బాగా హైలైట్ అండి. ఇంతకు ముందు మనం పళ్ళులో ఏదైతే డిజైన్ చూసామో 2 సైడ్స్ బోర్డర్స్ లో దాంట్లోనే బిగ్ సైజ్ లో సేమ్ డిజైన్ ఇచ్చారు. ఎడ్జ్ లో మాత్రం ఎల్లో అండ్ పింక్ కలర్, ఇక్కడ వచ్చేసరికి లైట్ క్రీమ్ కలర్ తో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సేమ్ బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. రన్నింగ్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి వేరియేషన్ చూపించారు. సేమ్ అయితే కనుక మంచి డిఫరెంట్ లుక్ ఇచ్చారు. డిజైన్ కూడా కొంచెం అన్ఈవెన్ గా ఉండే విధంగా బాక్సెస్ టైప్ లో తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 560 రూపీస్. ఓన్లీ 560 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది, డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఖాదీ సిల్క్ అండి. ఖాదీ సిల్క్. ఖాదీ సిల్క్ లో ఇది కొంచెం ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఇది ఇక్కత్ పట్టు అండి. యాక్చువల్ గా ఇక్కత్ పట్టులో వచ్చే డిజైన్ మేము స్పెషల్ గా డిజైన్ ఇచ్చి 10,000 అలా ఆ రేంజ్ లో ఉన్న డిజైన్ మనం ఈ ఖాదీ సిల్క్ లో ఇక్కత్ ప్రింట్ చేయించామండి. ఓకే, ఇది వచ్చేసి 1 మీటర్ ఫుల్ పళ్ళు అండి. మొత్తం కూడా ఇక్కత్ డిజైన్ ఉంటుంది. దీంట్లో రెడ్, గ్రీన్, అలాగే బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ యూస్ చేశారు. ప్లస్ స్ట్రైట్ లైన్స్, మళ్ళీ అగైన్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. 1 మీటర్ ఉంటుంది. దట్టు ఏంటంటే ఇది మనకి హాఫ్ సారీ లుక్ అండి, లంగావని స్టైల్లో ఉంటుంది. 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్, ప్లెయిన్ బ్లాక్ కలర్ తీసుకున్నారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ లైట్ గా మనకి వైట్ కలర్ టచ్ చేస్తూ ఒక చిన్న లైన్ కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మరి ఇది లంగావని స్టైల్ కాబట్టి కుచిళ్ళ పార్ట్ లో ఏ డిజైన్ ఇచ్చారో చూద్దాం. మన పళ్ళులో ఏ ప్రింట్ అయితే ఇచ్చారో మనకి సేమ్ అదే ప్రింట్. లంగావని స్టైల్ కాబట్టి స్కర్ట్ పార్ట్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇంతకు ముందు మనం పళ్ళులో ఎన్ని కలర్స్ అయితే చూసామో 4 to 5 కలర్స్ సేమ్ కలర్స్ అని యూస్ చేశారు. కలర్ఫుల్ గా ఇచ్చారు, మంచి బ్రైట్ కలర్ వచ్చింది. 2 సైడ్స్ మాత్రం సేమ్ బోర్డర్. ఓకే, దీనికి బ్లౌజ్ సేమ్ బ్లాక్ అండి. బ్లాక్ కలర్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఆఫ్టర్ డిస్కౌంట్ కేవలం 515 రూపీస్. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఓన్లీ 515 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇదే డిజైన్ మనకి పట్టు సారీస్ లో అయితే కనుక 10,000 అబవ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఓకే, హాఫ్ సారీ అండి. హాఫ్ సారీ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ప్లస్ మనకి ప్యాటర్న్ కూడా ఇప్పటి వరకు ఎప్పుడు చూడని ప్యాటర్న్. ఇది ఆల్మోస్ట్ మనకి అంటే ఇక్కడ కొంచెం హెవీగా బోర్డర్ అనేది తీసుకున్నారు. ఇది పైన వచ్చేసరికి టిష్యూ బ్యాక్గ్రౌండ్, గోల్డ్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ లేస్ వర్క్ ఇచ్చేసి కొంచెం, తర్వాత గోల్డ్ కలర్ కట్ వర్క్ బోర్డర్, దానిపైన కుందన్ వర్క్, స్నఫ్ కలర్ అలాగే గోల్డ్ కలర్తో కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. 0 సైజ్ నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు. సేమ్ ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో లేస్ బోర్డర్, అలాగే ఇక్కడ టిష్యూ బ్యాక్గ్రౌండ్ బోర్డర్, ఇక్కడ కట్ వర్క్ బోర్డర్, ఈ బోర్డర్ని మళ్ళీ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు దామన్ పార్ట్లో. ఇదేంటంటే మనకి కందోలి పెట్టుకున్నప్పుడు మనకి ఏ లుక్ అయితే వస్తుందో ఈ స్కర్ట్ వేసుకున్నప్పుడు మనకి సేమ్ అదే టైప్ ఆఫ్ లుక్ ఉంటుంది. సేమ్ ప్యాటర్న్ అండి. మనకి కట్ వర్క్ ని మనకి ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట. అంటే డబల్ లైన్ లాగా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ అనేది యాడ్ అవుతుంది. లోపలంతా మనకి సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారా ఇన్నర్ పార్ట్. ఓకే, దీనికి బ్లౌజ్ గోల్డ్ కలర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ అంటే బెల్ట్ పార్ట్ లో తీసుకున్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో టిష్యూ బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్, సేమ్ కలర్ బ్లౌజ్ పార్ట్, సేమ్ కలర్ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కి గోల్డ్ కలర్ బ్లౌజ్, కట్ వర్క్ స్టైల్ బోర్డర్. ఓకే, దీనికి ఓని ఎలా ఇచ్చారు? రాణి పింక్ అండి. ప్యారెట్ గ్రీన్ కలర్ కి ఎప్పుడు కూడా పింక్ కలర్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ కాబట్టి దీనికి పింక్ కలర్ కాంబినేషన్. ఇది టోటల్ గా మనకి 0 సైజ్ నెటెడ్ మెటీరియల్ మీద సింగిల్ స్టోన్ అలాగే ఫ్లవర్ టైప్ లో మనకి స్టోన్స్ ని ఇచ్చారనమాట. అలాగే 4 సైడ్స్ కూడా సారీలో బెల్ట్ పార్ట్ లో మీకు ఏదైతే టిష్యూ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ ని మాత్రమే ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత ఉందండి? ఆఫ్టర్ డిస్కౌంట్ 4,850 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్ 4,850. అంటే హాఫ్ సారీస్ మీద కూడా మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది ఓన్లీ 1 పీస్ శాంపిల్ కి మాత్రమే చూపిస్తున్నామండి. హాఫ్ సారీస్ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఎవరు కూడా ఈ ఆషాఢ మాసం డిస్కౌంట్ ని మిస్ చేసుకోవద్దు. ఓకే మోహన్ రావు గారు, ఆషాఢ మాసం సందర్భంగా మంచి డిస్కౌంట్ సేల్ ఇచ్చారు, ఆఫర్స్ ఇచ్చారు మా వ్యూవర్స్ అందరికీ. అలాగే మంచి వెరైటీస్ అన్ని కూడా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
చూశారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అండ్ డిఫరెంట్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.